పేదలందరికీ గూడు ఇది కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే ఫీజు భారంగా కాకుండా రూపాయలతోనే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం ఈ విధానం అమలు కావడం లేదు. పేదల ఇంటి నిర్మాణ అనుమతుల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు పలుచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆశయానికి కొందరు ప్రజాప్రతినిధులు గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. వార్డు సచివాలయాల దశలోనే అవినీతికి ప్లానింగ్ సాగించడం చర్చనీయాంశంగా మారింది. సిబ్బంది రాయబేరాలు అంశం తెరపైకి వచ్చింది. ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజులు పేదలకు భారం కాకుండా కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే అవి అమలు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వారి అనుచరులు మోకాళ్లడ్డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టే ఇళ్లకు రూపాయికే అనుమతులు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలకు తిలోదకాలు ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కో ఇంటికి 10 నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారని విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరపాలక సంస్థల్లో ముడుపులు ఇవ్వందే పనులకు ముందడుగు పడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, అడిగిన డబ్బు ఇచ్చాకే సిబ్బంది ప్రజల దరఖాస్తుల్ని ప్రాసెస్ చేస్తున్నారన్న విమర్శలు జోరందుకున్నాయి. కొత్త నిర్మాణాలకు అనుమతుల్లో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం 18 నెలల్లో పలు సంస్కరణలు చేపట్టి అనుమతులు సులభతరం చేసింది. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు ఫీజు రూపాయి మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించడం వీటిలో కీలకమైనవి. ప్రభుత్వ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వార్డు సచివాలయాల్లో ప్లానింగ్ సిబ్బంది కొందరు ప్రజాప్రతినిధులకు దళారులుగా వ్యవహరిస్తూ వసూళ్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను దరఖాస్తుదారులు కలిసినట్లు ధృవీకరించుకున్నాకే దస్త్రాల్ని ప్రాసెస్ చేస్తున్నారు. విశాఖ శివారులోని ఒక జోన్లో సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారుల్ని ఇబ్బంది పెట్టడంపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇళ్ల నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు తీసుకునే వెసులుబాటు కల్పించినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలంటే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆశీస్సులు తప్పనిసరైంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే పనులు ప్రారంభించకుండా సిబ్బంది కొర్రీలు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గుంటూరులో ఒక ఎమ్మెల్యే దృష్టికొచ్చిన ఇలాంటి సమస్యలపై ఉన్నతాధికారులకు ఆ ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశారు. పేదల విషయంలో కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉదారంగా వ్యవహరిస్తున్నా వారి ముఖ్య అనుచరులు పేదల్ని వదలడం లేదని, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో కొందరు కార్పొరేటర్ల అనుచరులు బాహాటంగానే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే పనులు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారని, అక్రమ వసూళ్ల వ్యవహారం పుర, నగరపాలక సంస్థల కమిషనర్ల దృష్టికి వెళుతున్నా చాలా మంది పట్టించుకోవడం లేదని బాధితులు చెప్తున్నారు. ప్రజల నుంచి వినతులు తీసుకునే సందర్భాల్లో ఇలాంటి ఫిర్యాదులే కమిషనర్లకు ఎక్కువగా వస్తున్నట్లు తెలిసింది. కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వారి అనుచరులు 10,000కు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది అవినీతిపై వెంటనే స్పందిస్తున్న కమిషనర్లు కార్పొరేటర్లపై ఫిర్యాదు అనగానే మౌనం వహిస్తున్నారనే మాట వినిపిస్తోంది.